హాయ్ గైస్, వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే సెన్సస్ 2011 గురించి. సో సెన్సస్ గురించి అయితే ఎస్ఎస్సిలో ఎవ్రీ ఎగ్జామ్లో కూడా రావడం అనేది అయితే జరుగుతుంది క్వశ్చన్స్. సో ఈరోజు సెన్సస్ 2011 అనే చాప్టర్ గురించి అనే టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ది ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా వాజ్ కండక్టెడ్ ఇన్ 1872. సో ఫస్ట్ సెన్సస్ అనేవైతే ఇండియాలో ఎప్పుడు జరిగాయి అంటే 1872లో జరిగాయి అండర్ ది వైస్రాయ్ లార్డ్ మాయో. అప్పుడు ఎవరి కింద జరిగాయి అంటే వైస్రాయ్ లార్డ్ మాయో అనే అతని కింద ఈ ఫస్ట్ సెన్సస్ 1872లో జరిగాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ది రెగ్యులర్ సెన్సస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1881. సో రెగ్యులర్ సెన్సస్ అంటే ఎవ్రీ 10 years ఒకసారి జరుగుతాయి అన్నమాట. ది రెగ్యులర్ సెన్సస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే 1881లో స్టార్ట్ అయ్యాయి. అప్పుడున్న వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్. సో ఫస్ట్ సెన్సస్ అనేవి ఎప్పుడు జరిగాయి అంటే 1872లో, అప్పుడు లార్డ్ మాయో వైస్రాయ్. సో రెగ్యులర్ సెన్సస్ ఎప్పుడు జరిగాయి అంటే 1881లో, అప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ అయితే మీరు చూసుకోండి. ది ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఆఫ్ ఎ సిటీ కండక్టెడ్ ఇన్ 1830 బై హెన్రీ వాల్టర్ ఇన్ ఢాకా. సో ఫస్ట్ సెన్సెస్ ఒక సిటీలో జరిగాయి, కంప్లీట్ సెన్సెస్ అనమాట. సో అది ఏ సిటీలో అంటే ఢాకాలో జరిగాయి. ఎప్పుడు అంటే 1830. సో అప్పుడు ఎవరు ఉన్నారు అంటే హెన్రీ వాల్టర్ అతని కింద ఢాకాలో 1830లో కంప్లీట్ సెన్సెస్ జరిగాయి. సో హెన్రీ వాల్టర్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్. సో కంప్లీట్ సెన్సెస్ అనేవి ఇతని కింద జరిగాయి కాబట్టి ఢాకా సిటీలో ఇతనిని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్ అని అంటారు. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్ అంటే ఎవరు? హెన్రీ వాల్టర్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2011 సెన్సెస్ ఈస్ ది 15th సెన్సెస్ సిన్స్ 1872. మనం 1872లో ఫస్ట్ సెన్సెస్ జరిగాయని చెప్పుకున్నాం కదా. సో అప్పటి నుంచి 2011 సెన్సెస్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. ఈ 2011 సెన్సెస్ అనేది ఎన్నో సెన్సెస్ అంటే 15th సెన్సెస్ అనమాట. సో 1872 నుంచి ఎవ్రీ 10 yearsకి మనకి సెన్సెస్ అనేవి జరుగుతున్నాయి కదా. అట్లా 2011 సెన్సెస్ అనేది 15th సెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ 2011 సెన్సెస్ ఈజ్ ది 7th సెన్సెస్ సిన్స్ ఇండియా ఇండిపెండెన్స్. సో ఇండియాకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది కదా. సో 1947 నుంచి చూసుకుంటే 2011 సెన్సెస్ ఎన్నోది అంటే 7th సెన్సెస్. సో ఫస్ట్ సెన్సెస్ 1872 నుంచి 2011 సెన్సెస్ ఎన్నోది అంటే 15th సెన్సెస్. అదే ఇండియా ఇండిపెండెన్స్ 1947 నుంచి ఎన్నోది అంటే 7th సెన్సెస్. ది స్లోగన్ ఆఫ్ 2011 సెన్సెస్. 2011 సెన్సెస్కి ఒక స్లోగన్ ఉంది. అదేంటి అంటే అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. సో ఈ స్లోగన్ అనేది గుర్తుంచుకోండి. అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ అనేది 2011 సెన్సెస్ యొక్క స్లోగన్. నెక్స్ట్ సెన్సెస్ ఈజ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ యూనియన్ పవర్స్. ఈ సెన్సెస్ అనేది ఏ లిస్టులో ఉంటుందంటే మన కాన్స్టిట్యూషన్లో యూనియన్ పవర్స్ లిస్టులో ఉంటుంది. ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ పవర్స్లో ఈ సెన్సెస్ అనేది ఉంటుంది. సో యాజ్ పర్ 2011 సెన్సెస్. ఓకే, 2011 సెన్సెస్ ప్రకారం ఇండియాలో ఉన్న నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని అంటే 28, యూనియన్ టెరిటరీస్ ఎన్ని అంటే 7, డిస్ట్రిక్ట్స్ ఎన్ని అంటే 640, టౌన్స్ ఎన్ని అంటే 7,933, విలేజెస్ ఎన్ని అంటే 6,40,930 విలేజెస్. ఇవి 2011 సెన్సెస్ ప్రకారం స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, డిస్ట్రిక్ట్స్, టౌన్స్, విలేజెస్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇండియా యొక్క పాపులేషన్ ఎంత? 2011 సెన్సెస్ ప్రకారం ఇండియా యొక్క పాపులేషన్ వచ్చేసి 121,08,54,977. ఓకే, ఇది వరల్డ్ పాపులేషన్లో ఎంత పర్సెంట్ అంటే 17.5%. ఓకే, అందులో మేల్స్ ఎంత పర్సెంటేజ్ అంటే 51.54%. టోటల్గా ఇండియా పాపులేషన్లో మెయిల్ పర్సెంటేజ్ ఎంత అంటే 51.54%. అలాగే ఫీమేల్ పర్సెంటేజ్ ఎంత అంటే 48.46%. సో నెక్స్ట్ ఇండియా పాపులేషన్లో రూరల్ పాపులేషన్ ఎంత అంటే విలేజెస్ పాపులేషన్ అనమాట, 68.84%. అందులో అర్బన్ పాపులేషన్ ఎంత? 31.16%. టోటల్ ఇండియా పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ వచ్చేసి 31.16%. సో నెక్స్ట్ చూసుకుంటే స్టేట్స్ విత్ మ్యాక్సిమం పాపులేషన్. సో మన ఇండియాలో 2011 సెన్సస్ ప్రకారం
మ్యాక్సిమం పాపులేషన్ ఉన్న హైయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. సో నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే మహారాష్ట్ర. సో ఇక్కడ నేను ఒక పాయింట్ రాశాను చూడండి, అది మనకు నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. సో గుర్తుండడం కోసం ఇక్కడ దీన్ని ఇలాగే రాశాను. ఉత్తరప్రదేశ్కి ఇంకొకటి కూడా ఉంది, ఏంటి అంటే హైయెస్ట్ రూరల్ పాపులేషన్ అనమాట. మన ఇండియాలో ఇది హైయెస్ట్ పాపులేషన్ ప్లస్ హైయెస్ట్ రూరల్ పాపులేషన్లో కూడా ఉత్తరప్రదేశే ఉంది. అలాగే మహారాష్ట్ర వచ్చేసి ఇండియాలో పాపులేషన్లోనేమో సెకండ్ ప్లేసు, అదే అర్బన్ పాపులేషన్లో మాత్రం ఫస్ట్ ప్లేస్ ఉందన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టేట్స్ విత్ లీస్ట్ పాపులేషన్. అంటే లీస్ట్ పాపులేషన్, ఇండియాలో లీస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఏంటి అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నదేమో సిక్కిం, సెకండ్ ప్లేస్లోనేమో మిజోరం. సో యూనియన్ టెరిటరీ విత్ మ్యాక్సిమం పాపులేషన్. సో యూనియన్ టెరిటరీలో మ్యాక్సిమం పాపులేషన్ ఉన్నవి ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్లో ఢిల్లీ ఉంది, సెకండ్ ప్లేస్లో జమ్మూ అండ్ కాశ్మీర్. సో నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ విత్ లీస్ట్ పాపులేషన్. యూనియన్ టెరిటరీస్లో లీస్ట్ పాపులేషన్ ఉన్నవి ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్లో లక్షద్వీప్ ఉంది, సెకండ్ ప్లేస్లో లడాక్. ఈ లక్షద్వీప్కి నేను పక్కన ఒక పాయింట్ రాశాను చూడండి, లీస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆల్సో. లక్షద్వీప్కి లీస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉన్నది ఏంటి అంటే లక్షద్వీప్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టేట్ విత్ మ్యాక్సిమం రూరల్ పాపులేషన్. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశే, అలాగే హైయెస్ట్ రూరల్ పాపులేషన్ ఉన్నది కూడా ఉత్తరప్రదేశే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టేట్ విత్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్. రూరల్ పాపులేషన్లో హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్నది ఏంటి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ విత్ 90%. మ్యాక్సిమం రూరల్ పాపులేషన్ అంటేనేమో ఉత్తరప్రదేశ్, అదే హైయెస్ట్ పర్సంటేజ్లో హైయెస్ట్ ఉన్నది ఏంటి అంటేనేమో హిమాచల్ ప్రదేశ్ విత్ 90%. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ స్టేట్ విత్ మ్యాక్సిమం అర్బన్ పాపులేషన్. అర్బన్ పాపులేషన్లో ఉన్న స్టేట్ ఏంటి, హైయెస్ట్ స్టేట్ ఏంటి అంటే మహారాష్ట్ర. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏంటంటే మహారాష్ట్ర, అలాగే ఫస్ట్ అర్బన్ పాపులేషన్ హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఉన్నది కూడా మహారాష్ట్ర. ఓకే, పాపులేషన్ టోటల్గా ఇండియాలో స్టేట్స్ వైజ్ చూసుకుంటేనేమో పాపులేషన్ సెకండ్ ప్లేస్, బట్ అర్బన్ పాపులేషన్లో మాత్రం ఫస్ట్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ స్టేట్ విత్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్. అలాగే అర్బన్ పాపులేషన్ యొక్క పర్సంటేజ్లో హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏంటి అంటే గోవా విత్ 62.2%. ఓకే, ఇక్కడ మీరు ఒక గమనించండి, రూరల్ పాపులేషన్లో హైయెస్ట్ ఉన్నది వేరే స్టేట్, అలాగే పర్సంటేజ్కి వచ్చేసరికి స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఇది చూసుకోండి, రూరల్ పాపులేషన్ అడుగుతున్నారు, అలాగే పర్సంటేజ్ కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా అర్బన్ పాపులేషన్ అడుగుతున్నారు, అర్బన్ పాపులేషన్ యొక్క పర్సంటేజ్ కూడా అడుగుతున్నారు. సో చూసుకోండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్. సో ఇండియాస్ యొక్క డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అంటే అది ఏ ఇయర్లో ఎప్పుడు సంబంధించినది అంటే 2001 to 2011, 10 yearsకి మనం డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది చూస్తాం అనమాట. సో 2001 to 2011 ఈ 10 yearsలో డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 17.64% ఆర్ 17.7%. సో దీంట్లో మళ్ళీ స్టేట్ విత్ హైయెస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్, ఇందులో ఏ స్టేట్ హైయెస్ట్ ఉంది అంటే డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్లో మేఘాలయ విత్ 27.89%. అలాగే నెక్స్ట్ స్టేట్ విత్ లోయెస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే నాగాల్యాండ్ విత్ -0.6%. సో ఇక్కడ లోయెస్ట్ డికేడల్ పాపులేషన్లో నాగాల్యాండ్ ఉంది, అది కూడా మైనస్లలో ఉంది, -0.6%. ఇక్కడ బ్రాకెట్లో ఒక పాయింట్ రాశాను చూడండి, ఓన్లీ స్టేట్ విత్ నెగిటివ్ గ్రోత్ రేట్, ఈ ఒక్క స్టేట్ మాత్రమే నెగిటివ్ గ్రోత్ రేట్తో ఉంది అంట. సో నెక్స్ట్ యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్. ఇందాక మనం స్టేట్స్ చూసాం కదా, ఇప్పుడు హైయెస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ DNH అంటే దాద్రా నగర్ హవేలీ విత్ 55.9%. అలాగే యూనియన్ టెరిటరీ విత్ లోయెస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉన్నది ఏంటి అంటే లక్షద్వీప్ విత్ 6.3%. ఇక్కడ ఒక నోట్ పాయింట్ చూడండి, డ్యూరింగ్ 1911 to 1921 అంటే ఈ టైంలో ఈ 10 yearsలో ఇండియా రికార్డెడ్ నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్. ఇండియా అంట నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే నమోదు చేసిందంట, అది ఎంత పర్సంటేజ్ అంటే -0.31%. సో 1921 ఈజ్ కాల్డ్ యాజ్ ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్. ఓకే, సో 1921లో ఇండియా అనేది నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ నమోదు చేసింది కాబట్టి ఆ 1921 ఇయర్ని ఏమంటామంటే ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్. ఓకే, సో గైస్ ఇది సెన్సెస్కి సంబంధించిన ఫస్ట్ పార్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంటిన్యూ చేయమని. సో నెక్స్ట్ వీడియోలో
ఈ సెన్సెస్ పార్ట్ని నేను కంప్లీట్ చేస్తాను. సో ఎవరి దగ్గరైనా ఈ టాపిక్ సంబంధించిన లిస్ట్ అనేది లేకపోతే వాళ్ళు ఈ వీడియోని యూజ్ చేసుకోవచ్చు. వేరే ఎక్కడ ఏ బుక్స్లో చదవాల్సిన అవసరం కూడా లేదు. ఈ టాపిక్ మీరు చూస్తే కనుక మీకు సెన్సస్ 2011 కంప్లీట్ టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ పార్ట్. వీడియో లెంత్ అనేది ఎక్కువైతుంది కాబట్టి నేను ఫస్ట్ పార్ట్ మాత్రమే ఇస్తున్నాను. మీకు ఇది ఓకే చేయండి అంటే సెకండ్ పార్ట్లో రిమైనింగ్ పార్ట్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ఎంకరేజ్మెంట్ కోసం లైక్ షేర్స్ చేయండి. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.